హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు నేను రీసెంట్గా ఆవులది డ్రాయింగ్ వేశాను కదా ఫ్రెండ్స్. అది వచ్చేసి నార్మల్ ఆవులది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు వేసింది ఏంటంటే ఫ్రెండ్స్, హెచ్ఎఫ్ ఆవులు అనమాట. అంటే తెలుపు నలుపు మచ్చలతో ఉంటుంది ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ ఆవు అనేది. ఆ విధంగా డ్రాయింగ్ అనేది వేశాను అనమాట. తెలుపు నలుపు. అలాగే మన సబ్స్క్రైబర్లో ఒక బ్రదర్ అడిగారనమాట ఫ్రెండ్స్, ఆవు దూడ అంటే దూడ ఆవు దగ్గర పాలు తాగుతున్నట్లుగా డ్రాయింగ్ కావాలని అడిగారు. అలాగే బ్రదర్ అడిగిన దాని కోరిక మేరకు మనం ఖచ్చితంగా అలాంటి డ్రాయింగ్ అనేది వేసాం ఫ్రెండ్స్. ఈరోజు వేసింది అదేనమాట, దూడ తల్లి దగ్గర పాలు తాగుతున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఎదరికి ఇప్పుడు మనకి 4 అంటే దూడ 2 కాళ్ళు, అలాగే తల్లి 2 కాళ్ళు కనపడుతూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. అలాగే పొదుగు దగ్గర దూడ పాలు తాగుతుందన్నమాట. ఆ విధంగా ఇప్పుడు ప్రజెంట్ అక్కడ డ్రాయింగ్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. చూడండి, బ్యాక్ సైడ్ అనమాట, బ్యాక్ సైడు నడుము పక్క భాగం అనమాట. అలాగే మనకి తల్లిది తోక వేస్తున్నాం ఫ్రెండ్స్. తోక వేసి వెనక ఇంకోటి రైట్ సైడ్ లెగ్ అనమాట ఫ్రెండ్స్. ఆవుకి రైట్ సైడ్ చూడండి ఇంకో కాలు అన్నమాట. చూడండి, నేను సింపుల్గా వేశాను. అలాగే దూడకి 2 చెవులుగా వేశాను. అలాగే చిన్నది తోక వేశాను దూడకి. అలాగే ఇప్పుడు ఏదైతే వేస్తున్నానో అది వచ్చేసి మనకి హెచ్ఎఫ్ ఆవులకి ఏంటంటే ఫ్రెండ్స్, తెలుపు నలుపు మచ్చలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మచ్చలు నేను బ్లాక్ కలర్ వేశాను. అంటే ఆవంతా ఆ వైట్ కలర్ వేసి మచ్చల వరకే బ్లాక్ వేశాను. కొన్నిటికి మన ఇష్టం అనమాట ఫ్రెండ్స్. మీరు రివర్స్ అయినా వేసుకోండి, నో ప్రాబ్లం. తెలుపు ఆవుల మీద నలుపు మచ్చలైనా నేను వేసింది. అలాగే లేదంటే నలుపు ఆవుల మీద మీరు తెలుపు మచ్చల్లాగైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే చాలా సింపుల్గా వేశాను ఫ్రెండ్స్, హెవీగా ఏమీ వేయలేదు. చూడండి, నార్మల్గా ఆవు దూడ అనమాట. అలాగే కింద కాళ్ళ దగ్గర గ్రాస్ కూడా వేశాను. కొమ్ములు అనేవి వీటికి మనకి హెచ్ఎఫ్ ఆవులకి కొమ్ములు అనేది పెద్దవిగా ఉండవు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనకి నార్మల్ ఆవులకి మొన్న కొమ్ములు వేసాం కదా ఫ్రెండ్స్, కొమ్ములు అనేది సాదా ఆవులకి ఉంటాయి అన్నమాట. ఈ హెచ్ఎఫ్ ఆవులకి కొమ్ములు అనేది పెద్దగా మనకు కనపడవు ఫ్రెండ్స్, చాలా చిన్నవిగా ఉంటాయి, పెద్దగా ఉండవు అనమాట. అందుకని ఆ విధంగా వేసాము. ఇప్పుడు అవన్నీ మనం ఏంటంటే మోడల్ వేసిందంతా అయింది, బ్లాక్ వేస్తామన్నమాట. అప్పుడు హెచ్ఎఫ్ ఆవు తెలుపు ఆవు మీద నలుపు మచ్చల్లాగా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కాళ్ళ దగ్గర లైట్ గ్రాస్ వేసాను. అలాగే తల్లి గ్రాస్ పచ్చి గడ్డి నవ్వులుతున్నట్లుగా వేసాము ఫ్రెండ్స్. చూడండి, కాళ్ళ దగ్గర మనము వేసాను అనమాట. కాళ్ళ దగ్గర గ్రాస్ వేసాను, గడ్డి అనమాట. లైట్గా చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేస్తున్నానో లైన్స్ అనమాట, పక్కనే లైన్స్ లాగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్, ఏం లేదు. అంటే గడ్డిలో మనకి ఆవు నిల్చుంది, అలాగే దూడ కూడా వచ్చి తల్లి దగ్గర పాలు తాగుతున్నట్లుగా వేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా సింపుల్గా చాలా అందంగా అనిపించింది. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నోటిలో గ్రాస్ ఉన్నట్లుగా వేసామన్నమాట, పచ్చి గడ్డి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పెన్సిల్ డ్రాయింగ్ వేయటం అయిపోయిన తర్వాత నేను బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేశాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత కలర్స్ అనేది వేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, అంతా మనం డబల్ లైన్ వేయటం వల్ల, ఇప్పుడు బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేయటం వల్ల హెవీగా బ్రైట్ అనేది వస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఫస్ట్ వేసిన తర్వాత దానికి ఇప్పుడు మనం డబల్ లైన్ వేసి డార్క్ చేసుకోవడం వల్ల హెవీగా బ్రైట్గా అందంగా మారుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీరైనా అంతే ఫ్రెండ్స్. మీ దగ్గర బ్లాక్ జెల్ పెన్ లేదనుకో బ్లాక్ స్కెచ్ అయినా వాడండి, నో ప్రాబ్లం, చాలా చక్కగా వస్తుందన్నమాట. అంటే అవుట్లుక్ మనం హెవీగా వేస్తే మనకి బొమ్మ అనేది హైలైట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకని మనం హైలైట్ చేసుకుంటున్నాం అనమాట. ప్రజెంట్ బొమ్మని హైలైట్ చేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి. మళ్ళీ అలాగే కుడివైపు కాలు కూడా అనమాట, ఆవుకి కాలు వైపు అలాగే తోక వేసాము. అంతా కూడా నేను బ్లాక్ జెల్ పెన్ పెట్టి వాడాను ఫ్రెండ్స్. చూడండి, అంతా మీకు నచ్చిన డిజైన్ లాగా ఏదైనా పర్వాలేదు ఫ్రెండ్స్. అంటే మచ్చల్లాగా వేస్తున్నాం అనమాట. ప్రజెంట్ ఆవు మీద అలాగే దూడ మీద మచ్చల్లాగా వేస్తున్నాం అనమాట, నలుపు మచ్చల్లాగా. హెచ్ఎఫ్ ఆవులు అంటేనే తెలుపు నలుపు మచ్చలు ఉంటాయి ఫ్రెండ్స్.
చూడండి నేను సింపుల్గా వేశాను ఫ్రెండ్స్, హెవీగా ఏమీ వేయలేదు. జస్ట్ ఆవు దూడ అలాగే గ్రాస్ వేశాను సింపుల్గా. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇవే కాదు, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన డ్రాయింగ్స్ తప్పకుండా వేస్తాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను కామెంట్స్కి మీకు రెస్పాండ్ అవుతాను కదా, తప్పకుండా వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనకేంటంటే సింపుల్గా చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది బొమ్మ. చాలా అందంగా ఉంది కదా. దీనికి కలర్స్ అనేది వేశాను అనమాట. మచ్చలన్నిటికేమో బ్లాక్ కలర్ వేశాను ఫ్రెండ్స్. అలాగే ముఖం మీద కూడా మొహం నుదురు వైపు తెలుపు ఉంచేసి కళ్ళ చుట్టూ కూడా అంతా బ్లాక్ వేశాను ఫ్రెండ్స్. నాకైతే మచ్చలకి కలర్స్ వేసిన తర్వాత అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మనకి హెచ్ఎఫ్ఆవ్ అనేది చాలా అందంగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్లో ఫ్రెండ్స్. చూడండి మచ్చలకి నేను ఏదైతే మనం సర్కిల్స్ లాగా మోడల్గా వేసాం కదా ఫ్రెండ్స్, మచ్చల్లాగా డిజైన్ లాగా వేసాము. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలా అయినా వేసుకోండి. నేను నార్మల్గా నాకు వచ్చిన మోడల్ లాగా వేసాను. మీకు ఎలాంటిగానే వేసుకోండి, నో ప్రాబ్లం. మచ్చలు ఉన్నట్లుగా అనమాట. ఆవు మీద నల్ల మచ్చల్లాగా వేస్తున్నాము, అది హెచ్ఎఫ్ఆవ్ అనమాట. మీ ఇష్టం, లేదంటే ఆపోజిట్ అయినా వేసుకోండి, నో ప్రాబ్లం. అంటే నలుపు ఆవంతా నలుపుగా వేసేసి మనకి ఇప్పుడు ఏదైతే సర్కిల్స్ వేసామో అదంతా వైట్ కలర్గా వదిలేయటం అనమాట. అప్పుడు అదొక రకమైన ఆవు. ఏదైనా హెచ్ఎఫ్ ఆవులంటే తెలుపు నలుపు మచ్చలతో ఉండేది హెచ్ఎఫ్ ఆవు అంటారు ఫ్రెండ్స్. అందుకని చూడండి, నేను అన్నిటికీ మనకి మచ్చలు వేసిన తర్వాత అయితే చాలా అద్భుతంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, మనకి కలర్స్ అనేది వేస్తున్నాను అనమాట. తెలుపు నలుపు, మనకి ఇంకా వేరే కలర్స్ ఏం లేదు ఫ్రెండ్స్. అలాగే పచ్చగడ్డికి వచ్చేసి గ్రీన్ వాడాను అంతే, ఇంకా వేరే కలర్స్ ఏమీ వాడలేదు. న్యాచురల్ లుక్తో చాలా అందంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకి లుక్ అనేది మారుతూ వస్తుంది, చాలా అందంగా అనిపిస్తుంది కలర్స్ వేసే కొద్దీ. అంటే చాలా హెవీగా చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. అదిగో చూడండి, నుదురు దగ్గరేమో తెలుపుగా వదిలేసాను ఫ్రెండ్స్. వదిలేసి ఇక కళ్ళ దగ్గర అదంతా కూడా బ్లాక్ వేసాను అనమాట. చూడండి, నాకైతే చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేనంతా సింపుల్గా వేశాను ఫ్రెండ్స్, హెవీగా ఏమీ వేయలేదు. తెలుపు నలుపు మచ్చలతో వేశాను. ఇక చూడండి ఫ్రెండ్స్, నోటికేమో గ్రాస్ ఉన్నది, అలాగే కాళ్ళ దగ్గర కూడా గ్రాస్ ఉన్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. చాలా న్యాచురల్ లుక్తో చాలా అందంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు నచ్చిన డ్రాయింగ్స్ వేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.